ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ 2025 జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే 14వ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాశుల వారికి గురుబలం పెరిగింది, కొన్ని రాశుల వారికి గురుబలం తగ్గింది. మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభ, వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది. అలాగే మే 18వ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి మారడం జరిగింది. ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు. అలాగే మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు, అష్టమములో కేతువు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమములో సింహరాశిలో కేతువు. ఈ రకంగా కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది. అందులో కూడా సింహ, కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం కనిపిస్తోంది. ఈ జూన్ మాసంలో రవి వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. కుజుడు కర్కాటక, సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. బుధుడు వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలోనే ఈ నెలంతా ఉంటాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు. శని భగవానుడు ఒంటరిగా మీన రాశిలో ఉన్నాడు. షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర, శని, రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు. ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం, మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు. ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం, గురువు మార్పు, ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి. వాటి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు 2025 జూన్ నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి 2025 జూన్ మాసంలో అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ 15 తర్వాత షష్టమ భావంలో మిథున రాశిలోనికి ప్రవేశించి సంచరిస్తున్నాడు. షష్టమ భావంలో రవి సంచారం జూన్ 15 తర్వాత అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు మకర రాశి వారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, లాభాలను, శుభ ఫలితాలను అందుకుంటారు. తండ్రి నుంచి సహకారాన్ని, ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందుకోగలుగుతారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు షష్టమంలో మిథున రాశిలో ఈ నెలంతా సంచరిస్తారు. వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదృష్టం వల్ల కొన్ని నూతన అవకాశాలు కూడా అందుకోగలుగుతారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా పంచమ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని పొందగలుగుతారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల, ఏలినాటి శని దోషం పోవడం వల్ల, శని సహకారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు, మీకంటే చిన్నవారి సహకారంతో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. 2025 జూన్ మాసానికి గాను మకర రాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు, శని 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువగా శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అష్టమంలో సింహరాశిలో సంచరించడం వల్ల
వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. కుటుంబంలో దుబారా ఖర్చులు, ఆర్థిక సమస్యలు, అశాంతికి అవకాశం కల్పిస్తుంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా షష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. దుబారా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. విద్యారంగంలో వెనకడుగు వేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు జన సంబంధాలు చెడిపోవడం వల్ల ఇబ్బందులు, కలహాలు రావడానికి అవకాశం ఉంది. ద్వితీయ భావములో కుంభరాశిలో రాహువు, అష్టమ భావములో సింహరాశిలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. అకారణమైనటువంటి కలహాలు, ద్వేషాలు, నష్టాలు మీకు కనిపిస్తున్నాయి. ఆశించినవని నిరాశని కలిగించే వాతావరణం ఉంది. మరి 2025 జూన్ మాసానికి గాను ఈ మకర రాశి వారు ద్వితీయ రాహువు, అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదవండి. అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామిని దర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు మీ గృహంలోనే చిన్న గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ధూపదీప నైవేద్యాలతో గణపతిని ఆరాధించండి. గరికమాలను సమర్పించండి. గణపతికి సంబంధించిన గణేశాష్టకం చదువుకోండి. షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య కరావలం స్తోత్రం చదువుకుంటూ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 2025 జూన్ మాసానికి గాను ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.